హలో, నమస్తే. ఆకాష్ ఇన్‌స్టిట్యూట్ తరపున మీకు స్వాగతం. ఈ నూతన వీడియో సిరీస్ ద్వారా వివిధ రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల నీట్ 2024 కౌన్సెలింగ్ మరియు విధి విధానాలను గురించి తెలుసుకుందాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎంబీబీఎస్ సీట్ మ్యాట్రిక్స్, కట్ ఆఫ్, ఎలిజిబిలిటీ మరియు కౌన్సెలింగ్‌కు సంబంధించిన వివరాల్లోకి వెళ్దాం. మరిన్ని వివరాల కోసం ఈ స్క్రీన్ మీద కనబడుతున్న వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. మొదటగా తెలంగాణ ఎంబీబీఎస్ సీట్ మ్యాట్రిక్స్‌ను పరిశీలిద్దాం. మీరు స్క్రీన్ మీద చూసిన విధంగా తెలంగాణలో 56 మెడికల్ కాలేజీలు ఉండగా 8,490 ఎంబీబీఎస్ సీట్స్ అందుబాటులో ఉన్నాయి. మ్యాప్ను పరిశీలించడం ద్వారా ఈ మెడికల్ కాలేజీలు ఏ జిల్లాల్లో ఉన్నాయో తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు మీరు గవర్నమెంట్ మెడికల్ కాలేజీ లిస్టును స్క్రీన్ మీద చూస్తున్నారు. ఎయిమ్స్ బీబీనగర్ సీట్లు కేవలం ఆల్ ఇండియా కోటా ద్వారా మాత్రమే నింపబడతాయి. మిగిలిన కాలేజీల్లో 85% సీట్లు స్టేట్ కోటా ద్వారా నింపబడతాయి. ఇప్పుడు ప్రైవేట్ కాలేజీల వివరాలు చూద్దాం. ఇక స్క్రీన్ మీద కనబడుతున్న బీడీఎస్ సీట్ మ్యాట్రిక్స్ ను పరిశీలిస్తే 14 కాలేజీల్లో 1290 బీడీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. బీడీఎస్ కాలేజీలు, సీట్లు, లొకేషన్ సంబంధిత వివరాలను స్క్రీన్ మీద చూడవచ్చు. ఇక 2023 గవర్నమెంట్ కాలేజీలు కట్ ఆఫ్ వివరాలు చూద్దాం. ఈ వివరాలు జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ మరియు ఎస్టీ కేటగిరీ ప్రకారం ఇవ్వబడ్డాయి. అలాగే ప్రైవేట్ ఎంబీబీఎస్ కాలేజీల కట్ ఆఫ్ వివరాలు స్క్రీన్ మీద ఇవ్వబడ్డాయి. ఇప్పుడు తెలంగాణలో అమలులో ఉన్న వివిధ ఎంబీబీఎస్ కోటా కేటగిరీలను పరిశీలిద్దాం. మొదటిది స్టేట్ కోటా కౌన్సిలింగ్. దీనినే కన్వీనర్ లేదా కాంపిటీటివ్ అథారిటీ కోటా అంటారు. రెండవది మేనేజ్మెంట్ కోటా కౌన్సిలింగ్. మేనేజ్మెంట్ కోటా కౌన్సిలింగ్ కేవలం ప్రైవేట్ మెడికల్ మరియు బీడీఎస్ కాలేజీలకు మాత్రమే వర్తిస్తుంది. స్టేట్ కోటా కౌన్సిలింగ్ ద్వారా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలోని 85% సీట్లు నింపబడతాయి. అదేవిధంగా ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కూడా స్టేట్ కన్వీనర్ కోటా కౌన్సిలింగ్ ద్వారా 50% ఎంబీబీఎస్ సీట్లు ఏ కేటగిరీ కింద నింపబడతాయి. స్టేట్ కోటా కౌన్సిలింగ్ ద్వారా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీట్ పొందిన విద్యార్థులు సుమారు 7 నుంచి 20 వేల వరకు వార్షిక ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రైవేట్ కాలేజీల్లో ఏ కేటగిరీ కింద సీట్లు పొందిన వారు వార్షికంగా సుమారుగా 60,000 రూపాయల వరకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇక మేనేజ్మెంట్ కోటా కౌన్సిలింగ్ ద్వారా భారత పౌరసత్వం ఉన్న విద్యార్థులకు 35% సీట్లు బి కేటగిరీ కింద మరియు ఎన్ఆర్ఐ విద్యార్థులకు 15% సీట్లు సి కేటగిరీ కింద అందిస్తారు. భారత పౌరసత్వం ఉన్న విద్యార్థులకు అందించే 35% సీట్లలో 85% సీట్లు లోకల్ విద్యార్థులకు మరియు 15% సీట్లు నాన్ లోకల్ విద్యార్థులకు రిజర్వ్ చేశారు. ఇండియన్ సిటిజన్షిప్ విభాగంలో సీట్ పొందగోరే విద్యార్థులు వార్షికానికి 14 లక్షల చొప్పున మరియు బి కేటగిరీలోని మరియు ఎన్ఆర్ఐలు సి కేటగిరీ కింద సీట్ పొందితే సుమారు 22 నుంచి 25 లక్షల వార్షిక ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు కౌన్సిలింగ్ ప్రక్రియలో ఉన్న వివిధ దశల గురించి తెలుసుకుందాం. ఈ ప్రక్రియ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మరియు వెరిఫికేషన్తో మొదలవుతుంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కొరకు వెబ్సైట్ లింక్ స్క్రీన్ మీద ఇవ్వబడింది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థుల జాబితా విడుదలైన పిదప తమకు కేటాయించబడిన నిర్దిష్టమైన కేంద్రాల్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్కు విద్యార్థులు హాజరు కావాల్సి ఉంటుంది. మెరిట్ విద్యార్థుల జాబితా విడుదలైన తర్వాత ఆన్లైన్లో తమ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ కౌన్సిలింగ్ ప్రక్రియ పూర్తయ్యాక మెడికల్ సీట్లు పొందిన విద్యార్థులు ఆయా మెడికల్ కాలేజీలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు స్టేట్ లేదా కాంపిటెంట్ కోటా అర్హతలు పరిశీలిద్దాం. స్టేట్ కోటా కింద సీట్ పొందగోరే విద్యార్థులు ప్రభుత్వం చేత గుర్తింపబడిన సంస్థ లేదా సంస్థల్లో 10+2తో సహా అంటే ఇంటర్మీడియట్తో సహా కనీసం 7 సంవత్సరాలు విద్యాభ్యాసం చేయాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా విడుదల కాబడిన జీఓపీ నంబర్ 646 ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డేటెడ్ 10 జూలై 1979లో ప్రస్తావించబడిన లోకల్ నాన్ లోకల్ నియమాలకు లోబడి ఉండాలి. తెలంగాణ రాష్ట్రం ఎంబీబీఎస్ సీట్ల భర్తీ విషయంలో జాతీయ విధానాన్ని అనుసరిస్తుండడం వలన తెలంగాణ విద్యార్థులు జాతీయ స్థాయిలో అనగా ఆల్ ఇండియా కోటాలో ఇతర రాష్ట్రాల్లో గల గవర్నమెంట్, ప్రైవేట్ మరియు డీమ్డ్ ఎంబీబీఎస్ కాలేజీల్లో 15% సీట్లకు అర్హులని గుర్తించగలరు. ఇతర స్థానికేతర అంశాలకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం వెబ్సైట్లో పొందుపరచబడిన ప్రాస్పెక్టస్ ను చూడగలరు. ఇక ఇప్పుడు కౌన్సిలింగ్ ప్రక్రియకు సంబంధించిన డాక్యుమెంట్ల వివరాలను పరిశీలిద్దాం. మెడికల్, అకాడమిక్ సర్టిఫికేట్స్, నీట్, యూజీ అడ్మిట్ కార్డ్ మరియు మార్క్షీట్, డొమిసిల్ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్, పీడబ్ల్యూడీ కేటగిరీకి చెందిన వారైతే పీడబ్ల్యూడీ సర్టిఫికేట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, ప్రభుత్వం చేత నిర్దేశింపబడిన గుర్తింపు కార్డులు, మైనారిటీ విభాగానికి చెందిన వారైతే మైనారిటీ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక చివరిగా స్కాలర్షిప్ గురించి తెలుసుకుందాం. తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ మరియు పీడబ్ల్యూడీ విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ స్కీమ్ కింద స్కాలర్షిప్లు కేటాయించబడతాయి. ఈ పథకం కింద స్కాలర్షిప్ పొందాలంటే ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు వార్షిక ఆదాయం 2 లక్షల కన్నా తక్కువ ఉండాలి మరియు బీసీ, ఈబీసీ, మైనారిటీలకు గ్రామంలో అయితే 1.5 లక్షలు, నగరాల్లో అయితే 2 లక్షలకి లోబడి ఉండాలి. పీడబ్ల్యూడీ విద్యార్థులకు ఇటువంటి నిబంధన లేదు. స్క్రీన్ మీద కనిపిస్తున్న వెబ్సైట్లో మరిన్ని వివరాలు సేకరించవచ్చు.
తెలంగాణలో సర్వీస్ బాండ్ ఉంది. అనగా ఏ విద్యార్థి అయినా ఎంబీబీఎస్ లేదా బీడీఎస్ కోర్సును మధ్యలో ఆపివేస్తే సుమారు 3 లక్షల రూపాయలు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. తెలంగాణ కౌన్సిలింగ్ ప్రక్రియ మీకు అర్థమైందని ఆశిస్తున్నాను. ఈ వీడియో సిరీస్ ఇంతటితో ముగుస్తుంది. నమస్తే.